ధ్యాన యోగము 6వ అధ్యాయము 35, 36 శ్లోకాస్. వీటి యొక్క సారాంశము శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల శ్రవణము మరియు కృష్ణ ప్రసాదం వల్ల ప్రయోజనము ఆరుపయోగం చూద్దాం. శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. 36వ శ్లోకం. అసంశయాత్ ఆత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వైశ్యాత్మనా తు యథతా శక్యో అవాప్తు ఉపాయతః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు భగవంతుడు చాలా విశేషమైనటువంటి కృప మన పైన కురిపించడానికి ఈ టైటిల్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఈ టైటిల్ వచ్చి కృష్ణ భగవానుడి యొక్క లీలల శ్రవణము మరియు భగవంతుడి యొక్క ప్రసాద మహిమ. ఈరోజు ఒక మహాభక్తుడి యొక్క ఏముంది స్పెషాలిటీ? గోపాల్ భట్ట గోస్వామి గోపాల్ భట్ట గోస్వామి యొక్క గోలోక ప్రయాణం జరిగినటువంటి రోజు. గోపాల్ భట్ట గోస్వామి మన ఆరుగురు గోస్వాములలో చిట్ట చివరి గోస్వామి. తర్వాత గోపాల్ భట్ట గోస్వామి చైతన్య మహాప్రభుకు చాలా వన్ ఆఫ్ ద ప్రియమైన భక్తుల్లో గోపాల్ భట్ట గోస్వామి. చూడండి, కృష్ణ లీలలు ఎంత మధురమో, కృష్ణ భక్తుల యొక్క లీలలు మధురాతి మధురము. కృష్ణ లీలల్ని భక్తులు వినాలనుకుంటే కృష్ణ భక్తుల లీలల్ని భగవంతుడు వినాలనుకుంటాడు. అది గొప్పతనం. భగవంతుడి లీలలకు భక్తుల ప్రియము, భగవంతుడికి అతి ప్రియమైనటువంటివి. సో కాబట్టి ఈరోజు భగవంతుడి యొక్క లీలలు, భగవత్ ప్రసాదం వల్ల మనకు ప్రయోజనం ఏంటంటే, భగవంతుడి లీలలని, భగవంతుడి యొక్క భక్తుల లీలలని ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్లకు మోక్షము అనేది ఇట్లా రెడీగా వెయిటింగ్ లో ఉంటుందంట. కానీ అటువంటి శ్రవణ ఆచార్యులు ఎవరికైతే భగవత్ లీలలు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల లీలలంటే వాళ్ళకు శ్వాసలాగా ప్రాణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ముక్తి అసలు కేర్ చేయరు. వాళ్ళు ఎందుకు? వాళ్ళు ఎప్పుడు భగవంతుడి యొక్క శ్రవణానందంలో నిత్యము వేరెవర్ దే విల్ బి, దే ఆర్ ఇన్ వైకుంఠ ఆర్ గోలోక. ఎందుకు? భగవంతుడు ఎక్కడైతే భగవంతుడి యొక్క లీలల శ్రవణ కీర్తన జరుగుతుంటుందో స్వయం భగవంతుడు విరాజమానంగా ఉంటాడు. ఆ శ్రవణాచార్యులు, కీర్తన ఆచార్యులు అంటే శ్రవణ స్టేజ్ వాళ్ళది ఎలా ఉందంటే కంప్లీట్ గా వాళ్ళు ఆత్మ అనుభవ స్థితిలో ఉంటారు. వాళ్ళు ప్రతి దగ్గర భగవంతుని దర్శించుకుంటా ఉంటారు. గోపాల్ భట్ట గోస్వామి యొక్క గొప్పతనం ఏంటంటే, మనము రోజు నిత్యము నిరంతరము సేవిస్తున్నటువంటి ఆ రాధారమణుడి యొక్క ఆవిర్భావానికి మూలము గోపాల్ భట్ట గోస్వామి. ఆయన కొరకు గోపాల్ భట్ట గోస్వామి అవతరిస్తారు శ్రీ విగ్రహం రూపంలో.
అందుంచే ఒక మన ఈ భగవంతుడి యొక్క వివిధ రూపాల గురించి కీర్తనలో ఉంటుంది. ఆ కీర్తనలు ఏమంటారు? గోపాల్ భట్ట గోస్వామి యొక్క ప్రాణధనము రాధారం. కాబట్టి ఈ రోజు మనము భగవంతుడి లీలల యొక్క ప్రయోజనం ఏంటంటే ప్రతి ఇంద్రియము అణువు కూడా కంట్రోల్ అయిపోతుందంట. ప్రతి అణువు కూడా సరెండర్ అయిపోతుందంట. సంపూర్ణ శరణాగతి ఎవరికి? ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలకు, భగవంతుడికి శరణాగతి అయిపోతుంది. మనస్సు, ఇంటెలిజెన్స్, తర్వాత ఈ ఇంద్రియాలు, ప్రతి అణువు కూడా భగవంతుడికి శరణాగతి అయిపోతుంది. శరణాగతి అయిపోయింది తర్వాత ఇవి యాక్టివేట్ అవ్వాలి. దేని పట్ల? దేంతో? ఈ శరీరం యాక్టివేట్ అవ్వడానికి దేని టువర్డ్స్ యాక్టివేషన్ అంటే సపోజ్ ఒక 4 వీలర్ ఉంది. ఫ్రంట్ గేర్ వేస్తే ముందుకు వెళ్తుంది, బ్యాక్ గేర్ వేస్తే అదే రైజ్ చేసడం, అదే ఎక్సలేటర్. కానీ గేర్లో తేడా ఉంటుంది. 1 2 3 4 5 ముందుకు, దాని రివర్స్ గేర్ వెనుకకు. అలా మనము మన ఈ వెహికల్ ముందుకు భగవంతుడి యొక్క స్వధామము సైడు, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ వైపు ప్రయాణం చేయాలంటే మరి మన వెహికల్ ప్రయాణం చేయాలంటే వెహికల్లో ఏం కావాలా? ఏం వేయాలా వెహికల్లో? 4 వీలర్ ఇంధనం. డీజిల్ అయితే డీజిల్ వేయాలా, కార్ నడుస్తుంది. పెట్రోల్ అయితే పెట్రోల్ వేయాలా. అదే విధంగా భగవంతుడి ధామానికి వెళ్ళాలనుకునే జీవుడు, ఆ జీవుడు నివసిస్తున్నటువంటి, కూర్చున్నటువంటి ఆ కారులో ఏ ఇంధనం వేయాలా? భగవంతుడి యొక్క మహాప్రసాదంతో ఈ యొక్క దేహాన్ని పోషించాల. అప్పుడు ఈ దేహములో ఉన్న ప్రతి ఇంద్రియము భగవంతుడు మనకు అందించినటువంటి నవదా భక్తులకు పులకరించిపోతుంది. సో ప్రతి భక్తి కొరకు ప్రతి ఇంద్రియము ఇలా ఆనందంగా యాక్టివేట్ అవుతాయండి. అర్థమైందా? సో అప్పుడు మనము ఈ మనసుని సపరేట్ గా ఏదో ధ్యాన యోగము ఎక్కడో హిమాలయస్ లో వెళ్ళి ఏదో కంట్రోల్ చేయడానికి కొరకు ఇంకా అష్టాంగ యోగ విధానం అవసరం లేదు. కేవలము అభ్యాసం చేయాల. భగవంతుడి యొక్క శ్రవణ కీర్తన, ముఖ్యంగా శ్రవణ అభ్యాసం చేయాలి. సో లైక్ ఎగ్జాంపుల్ ఇందాక నేను నిత్య కూడా చర్చిస్తా ఉండే, మనం సపోజ్ ఎవరన్నా గాఢ నిద్రలో ఉన్నారనుకో, అన్ని ఇంద్రియాలు దాదాపుగా స్తుప్త స్థితిలో పడుకుంటాయి అన్ని. అంటే ఇంటర్నల్ గా చాలా స్లో లెవెల్లో లైక్ లంగ్స్ కానీ పనిచేస్తూ ఉంటాయి, కానీ ఎక్స్టర్నల్ గా దాదాపు కాన్షియస్ ఉండదు. కానీ ఒక్క ఇంద్రియం మాత్రం ఎక్స్టర్నల్ కొరకు కూడా రెడీగా ఉంటుంది. సో మనకు దాదాపుగా మన ఇంద్రియాలన్నీ కూడా జనరల్ గా ఒక జీవుడికి, స్పెషల్ గా మానవుడికి 4 దోషాలతో జన్మ తీసుకుంటాడు. 4గిట్లలో ఒక దోషం ఏంటి రేబేలి ప్రభుజీ? ఇంద్రియాలు సంపూర్ణం కావాలి అంటే మొట్టమొదటగా మనం మిగతా ఇంద్రియాలన్నింటినీ కూడా సంపూర్ణం చేసే ఇంద్రియము కర్ణములు. శ్రవణం. మనము నిద్రలో, రాత్రి గాఢ నిద్రలో ఉంటాం, అన్ని ఇంద్రియాలు పలకవు. కానీ ఎవరైనా బెల్ కొట్టారు, కళ్ళు చూస్తే ఫస్ట్ బెల్ మన కర్ణముల ద్వారా లోపలికి వెళ్ళి యాక్టివేట్ అవుతాయి. అరే ఏదో ఎవరు వచ్చినట్టున్నారు. ఆ విధంగా మనం భగవంతుడి మొత్తం ఇంద్రియాలన్నీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే భగవంతుడి యొక్క భక్తి చేయనటువంటి ఇంద్రియాలు, శరీరము డెడ్ మ్యాటర్ తో సమానం. ఇప్పుడు లైక్ మన దగ్గర ఒక కార్ ఉంది, కార్ రన్నింగ్ కండిషన్ లో ఉంటే వండర్ఫుల్. రన్నింగ్ కండిషన్ లేదు, టైర్లు పంక్చర్, లేకుంటే ఇంకా ఇంజన్ ఫెయిల్యూర్ అయిపోయింది, అది సో అది ఇంకా మూమెంట్ కాదు అనే కారు డెడ్ కార్ తో సమానం. కీ పెట్టి ఆన్ చేస్తే ఏదైతే
రెడీగా ఉందో అది లైవ్ ఉన్నట్టుగా మన యొక్క ఎందుకు మనని మోసుకొని వెళ్ళడానికి స్టార్ట్ అయిపోతుంది. దాని యొక్క కారు యొక్క ప్రతి ఇంద్రియము రెడీగా ఉంటుంది. యజమాని ఎప్పుడొస్తాడా, కూర్చుంటాడా, కీ పెట్టి ఆన్ చేయగానే యెస్ వి ఆర్ రెడీ అని చెప్పేసి. ఎందుకు? మనని మోసుకొని మన డెస్టినేషన్ కొరకు మనని మోసుకొని వెళ్ళి మనకు ఎక్కడ డెస్టినేషన్‌కి వెళ్ళాలో అక్కడ దింపడానికి రెడీగా ఉంటుంది. అదే విధంగా ఈ దేహము యొక్క ఇంద్రియాలు మనమనే ఆత్మ యొక్క డెస్టినేషన్ భగవంతుడి ధామము. ఆ యొక్క ప్రయోజనము, లక్ష్యం కొరకు మన ప్రతి ఇంద్రియము పనిచేస్తే అది జీవించున్నటువంటి శరీరము. ఆ లక్ష్యం కొరకు పని చేయకుండా కారు షెడ్‌లలో గూడా చాలా ఉంటాయి. ఏంటి? డెంటింగ్ షెడ్‌లలో లేకుంటే ఈ రిపేర్స్ షెడ్‌లలో పడి ఉంటాయి అవన్నీ గూడా. కలర్ బోయి లేకుంటే ఏదో డస్ట్ అంటే రస్ట్ వచ్చేసి అది డెడ్ కార్ లాగా. అదే విధంగా కృష్ణ కృష్ణ భక్తి కొరకు, కృష్ణ సేవ కొరకు ఏ శరీరం అయితే పనిచేయదో ఇట్ ఈస్ నథింగ్ బట్ జీవించి ఉన్నా అది మరణంతో సమానము. మరి ఎవరన్నా జూసుకోండి. మనము ఇంకా చూడండి. మరి ఆ మరణించి ఇప్పుడు లైక్ షెడ్‌లలో కారు పెడతారు. దాన్నేం జేస్తారు? వాడు మొత్తం డెంటింగ్, గింటింగ్ అంతా జేసి మళ్ళీ దాని ఇంజిన్ గూడా వేరేదేసి దాన్ని జీవింపజేస్తాడు. ఎవరు? పర్ఫెక్ట్ మెకానిక్. అంతేనా? బాడీ స్ట్రాంగుంటే దాన్ని మళ్ళీ జేస్తారు. అట్లనే మన యొక్క ఈ డెడ్ మ్యాటర్‌తో సమానమైనటువంటి మృత కళేబరాన్ని నిజమైన జీవించినటువంటి దేహంగా మార్చాలంటే కేవలము ఎక్స్‌పర్ట్ ఆచార్య దీన్ని అభ్యాసం చేయించి దాన్నేం జేస్తారు? దేనితో అభ్యాసం చేయిస్తారు? నిత్య నిరంతరము శ్రవణానందం. ఈ కర్ణముల ద్వారా భగవంతుడి యొక్క దివ్య జ్ఞానాన్ని ప్రసరింప చేసి లోపట ఇంద్రియాలన్నిటిని గూడా భగవంతుడి మార్గం వైపు వాటిని చేతనం తీసుకొస్తాడన్నట్టు. ఏదైనా పారలైజ్ అయిన చేతిని ఏం జేస్తారు? డాక్టరు ఫిజియోథెరపీ మందులు వాడుతూ ఫిజియోథెరపీ చేయించండి. స్లోగా వస్తుందన్నట్టు. అదేవిధంగా మనం గూడా రోజు అది చేస్తున్నాం. ఇప్పుడు చూస్తాం. హ్మ్. శ్రీకృష్ణ భగవానుడు పలికిన మహాబాహువులు గల ఓ కుంతీపుత్ర, చంచలమైన మనస్సును నిగ్రహించుట నిస్సందేహంగా మిక్కిలి కష్టమైనను, దానిని తగిన అభ్యాసం మరియు వైరాగ్యములచే సాధింపవచ్చు. ఇంపాసిబుల్ అనట్లేదు. కష్టమే. కానీ దాన్ని ఆ మనస్సుని నియంత్రించవచ్చు. ఆ! ఇది ఇంపాసిబుల్ అయితే కాదు. బట్ కష్టము. సో, దాన్ని 2 మార్గాల ద్వారా చేయొచ్చు. ఒకటి ప్రాక్టీస్ అభ్యాసము మరియు వైరాగ్యం. దాన్ని చూద్దాం డీటెయిల్‌లో. దృఢమైన మనస్సును నిగ్రహించడం కష్టమని అర్జునుడు వ్యక్తపరిచిన అభిప్రాయమును శ్రీకృష్ణ భగవానుడు అంగీకరించెను. కానీ అట్టి కార్యము అభ్యాసం మరియు వైరాగ్యములచే సాధ్యపడునని అదే సమయమున అతడు సూచించుచున్నాడు. అట్టి అభ్యాసం అనగానేమిటి? వర్తమాన కాలమున పుణ్యక్షేత్రమును దర్శించుట, మనస్సును పరమాత్మ యందు కేంద్రీకరించుట, ఇంద్రియములను మనస్సును నియంత్రించుట, బ్రహ్మచర్యమును పాటించుట, ఏకాంతముగా వసించుట వంటి కఠిన నియమ నిబంధనలు ఎవరునూ వాస్తవంగా పాటించలేరు. ఈ 5 కలియుగంలో ఆ! చాలా కష్టము అని వీటి ద్వారా సాధించొచ్చేమో. కానీ కలియుగంలో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మొన్న ఒక్కసారి పోయేస్తేనే మనము ఒక్కొక్క కేదార్‌నాథ్‌లో ఒక 3 అవర్స్ ఉన్నాం. బద్రీనాథ్‌లో 1 డే ఉన్నాం. దానికే మనకింక చాలు ఎప్పుడు వెళ్ళాలా అనుకుంటాం. ఓవరాల్‌గా అక్కడ ఉన్నది మనము 11 ఇంక్లూడింగ్ జర్నీ 14 అంటే అక్కడ ఉన్నది మనం 11-12 డేస్. దానికే ఇక జీవితంలో మొదటిసారి పోయినాం. నేనన్నా థర్డ్ టైమ్ గాని చాలామంది మొదటిసారి వచ్చారమ్మా ఇంకా ఎప్పుడు బయటపడి ఎప్పుడు వెళ్ళిపోతామా అన్నట్టుగా అటువంటిది అటువంటి క్షేత్రాలను దర్శించుట గాని, మనస్సును పరమాత్మ యందు కేంద్రీకరించుట, బ్రహ్మచర్యాన్ని పాటించడం ఇవన్నీ గూడా ఏకాంతంగా జీవించడము. మనం మన ఫ్యామిలీని ఇంటిని వదిలిపెట్టి సత్సంగానికి వెళ్ళడానికి కొరకే ప్రభుజీ రావాలనా? వద్దా? రావాలనా? వద్దని 12 సార్లు వారంకు ఒక్కసారి సండే సత్సంగం అటెండ్ చేయాలంటే 12 సార్లు ప్రభుజీ నెలకొకసారి సరిపోతుంది గదా! అరే! నేను ఒకవేళ జీవించి ఉంటే ఇంకా ఆలోచించండి. ఒక 1 ఇయర్ జీవిస్తాననుకోండి. నెలకొకసారి అయితే ఓన్లీ
12 సత్సంగాలు అందులో కూడా ఎప్పుడైనా ఆరోగ్యం బాలేకపోతే అది కూడా పోతుంది. అదే ఒకవేళ ప్రతి సత్సంగ్‌కు మనకు మన టెంపుల్‌లలో కొన్ని పాయింట్స్ ఉంటాయండి. ప్రతి సత్సంగ్‌కు భగవంతుడు నువ్వు ఇప్పుడు 10% అయింది సుందరానంద. నువ్వు కేవలము సత్సంగ్ అటెండ్ చెయ్యు. ఇప్పుడు నీకు గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తున్నాను. నీకు ఓన్లీ 1 ఇయర్. ఎట్లయితే పరీక్షిత్ మహారాజ్‌కు 7 డేస్ ఉందో, నీకు 1 ఇయర్ ఆపర్చునిటీ ఇస్తున్నాను. బట్ ఈ 1 ఇయర్ అంటే ఎన్ని వీక్స్ అయితది 1 ఇయర్‌లో మామూలుగా? ఒక 50, 40 ఒకవేళ స్ట్రిక్ట్‌గా అనుకుంటే మంత్లీ 4 అనుకుంటే 48 హరే కృష్ణ 50 వీక్స్ అనుకుందాం. 52 భగవంతుడు వస్తాయి గురు. హరే కృష్ణ ప్రభుజీ 52 వారాలు వస్తాయి గురు ఈ ఇయర్. 52 వారాలు. వెరీ గుడ్. సరే 52 అనుకుందాము. సో మనకు భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు 52 సంవత్సరాలు గడిపేశావు. కానీ దాంట్లో 26 ఏళ్ళు భక్తి మస్తు చేస్తున్నా అనుకున్నావు. కానీ నువ్వు చేసిన భక్తి కేవలం 5% నువ్వు భక్తి మార్గంలో ప్రమోట్ అయ్యావు. సరే నీకు ఇంత ఉత్సాహం ఉంది. ఇందాకే మా నితాయితో డిస్కస్ చేసి నేనైతే కన్విన్స్ అయిపోయాను. ఎంతవరకు చేస్తాననేది మాట్లాడు. ప్రభుజీ వాళ్ళందరూ మ్యూట్ చేయండి. ఎవరో సో ఇంకా ఫుల్‌గా డెడికేట్ అయ్యి సేవ చేయాలనుకుంటున్నాను అని ఏదో మా ఇద్దరి చర్చ వచ్చినప్పుడు భగవంతుడు నిజంగానే నాకు ఒక లైట్నింగ్ లాగా అనిపించింది. నీకు ఒక 1 ఇయరే ఉంది సుందరానంద. నీ కొడుకు సెటిల్ అయ్యారా లేదా అంటే కూడా నడవదు. 1 ఇయర్ తర్వాత యూ ఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ బాడీ. బట్ నీకు పరీక్షిత్ మహారాజ్‌కి 7 రోజులు ఇస్తే నీకు ఖట్వాంగా మహారాజ్‌కి ఒక మూమెంట్ ఇస్తారు. నీకు 1 ఇయర్ ఇస్తున్నాను. ఈ 1 ఇయర్‌ల నెలకొకసారి సత్సంగ్ వెళ్తే చూడు నువ్వు ఇంకా 95% ఫుల్‌ఫిల్ చేసుకుంటే నీ భక్తి గోలోకం. లేదు ఆ 95% ఎలా ఫుల్‌ఫిల్ చేయొచ్చంటే 365 డేస్ నీకు టైమ్ ఇస్తున్నాను. ఎవ్రీడే సత్సంగ్ కేవలం సత్సంగ్ నువ్వు అటెండ్ చెయ్యు. నీకింకా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. శ్రవణ కీర్తన సత్సంగ్‌లో గడిపేసేయి. నువ్వు 100% గోలోకం వస్తావు. లేదు మంత్లీ ఒకసారి సత్సంగ్ పెట్టుకున్నామనుకో. సో 365 డేస్‌లో ఓన్లీ 12 డేస్ ఎంత పర్సెంట్ అయిపోతది? మనకు అంటే భగవంతుడు చెప్తున్నాడు. ఓకే. 12 అంటే హాఫ్ ఆఫ్ పర్సెంట్ నీకు 5 + 6 ఓన్లీ 11% మాత్రమే నువ్వు భక్తిలో ప్రమోట్ అవుతావు. ఇంకా 89% కొరకు మరి కొన్ని జన్మలెత్తాలా అని అన్నాడనుకోండి. లేదు వీక్లీ అంటే 56 వారాలు. 12 రోజులు 56 అంటే ఇట్ మే బి సమ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్. కానీ భగవంతుడు అంటున్నాడు, నీకు ఆయురారోగ్యాలను కూడా నేను ఇస్తాను. దేని కొరకు? దేని కొరకు ఇస్తా అంటుండు? కేవలం సత్సంగ్ చెయ్యి. శ్రద్ధ సత్సంగ్. కేవలం సత్సంగ్ చెయ్యు. డెఫినెట్‌లీ యూ విల్ గో బ్యాక్ టు బ్యాక్ టు గాడ్. ఏ సత్సంగం? శ్రవణం చెయ్యి. నీకు రీడింగ్ చదవరాదు. నాకు చదువు రాదు. నేను సో చదువుకోలేదు. నో ప్రాబ్లమ్. చెవులు వినబడుతున్నాయి కదా! కేవలం శ్రవణ సేవ చెయ్యు. అండ్ శ్రవణ అభ్యాసం చెయ్యు. దెన్ టేక్ ప్రసాదం. దెన్ యూ విల్ కమ్ టు మై లోక. 1 ఇయర్ ఐ యామ్ గివింగ్ యూ టైమ్. ఏం చేస్తావు అప్పుడు నువ్వు? ఏ ప్రిఫరెన్స్ ఇస్తావు? లేదు ఎన్ని జన్మలు పడుతుందో నాకు గ్యారెంటీ. కోబ్లర్, బ్రాహ్మణుడు, పూజారి లాగా. ఏది నిజంగా తెలివిగలవాడు దేనికి ప్రియారిటీ ఇస్తాడు? సో ఐ హావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. సో కాబట్టి ఇక్కడ చూడండి. కానీ కృష్ణ చైతన్యం అభ్యసించడం ద్వారా మానవుడు భగవానుని నవవిధ భక్తియుక్త సేవ యందు పాల్గొనగలడు. అట్టి భక్తియుక్త సేవా కార్యక్రమాల్లో శ్రీకృష్ణుని గురించిన శ్రవణము ప్రప్రథమమైనది. మనస్సు నుండి అన్ని రకాల అపోహలను తొలగించుటకు ఇది మిక్కిలి శక్తివంతమైన దివ్య విధానము. మానవుడు శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణము ఎంత అధికంగా చేసినచో అంత అధికంగా జ్ఞాన వికాసమును పొంది శ్రీకృష్ణుని నుండి మనసును దూరము చేయు సమస్త విషయములందరూ అనాసక్తుడగును. భగవానుని పట్ల భక్తితో కూడి యుండని కార్యముల నుండి మనసును నిగ్రహించడం ద్వారా మానవుడు వైరాగ్యమును సులభంగా అలవర్చుకొనును.
వైరాగ్యం అనగా భౌతిక విషయం నుండి విడివడిన మనస్సును ఆధ్యాత్మిక విషయములందు లగ్నము చేయుట. సో దయచేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనం అట్లీస్ట్ ఈ స్థితిలో ఉన్నాము అనడానికి కూడా కారణం ఏంటి? అందరం దాదాపు 100 మంది, సో 92 భక్తులున్నారు, ఫ్యామిలీస్. మనందరం మంగళారతి అనుకోండి, చాలా అద్భుతంగా ప్రోగ్రెస్ ఉంది. చతుర్మాస్యలో చాలా మంది 9, 10, 11 లోపల చాలా మంది 16 మాలలు జపం చేశారు, రీడింగ్ చేస్తా ఉన్నారు. ఈ ప్రోగ్రెస్ రావడానికి కారణం ముఖ్యంగా ఏ భక్తి, ఏ అభ్యాసం వల్ల ఈ స్థితికి ఎదిగారు ప్రతి ఒక్కళ్ళు? శ్రవణముల ఉత్సాహాన్ని చూయిస్తున్నాయి. మన యొక్క నిద్ర కంట్రోల్ అయిపోయింది, ఫుడ్ కంట్రోల్ అయిపోయింది. తర్వాత ఈ జ్ఞానం వల్ల వైరాగ్యం. అంతకుముందు చాలా ఆపులెంట్ గా ఉండాలా, ఇట్లా డ్రెస్ వేసుకోవాలా, ఇలా ఉండాలా, అలా ఉండాలి, ఈ ఫంక్షన్కి వెళ్ళాలంటే ఈ విధంగా డ్రెస్ వేసుకోవాలా. సో ఇలా ఎన్నో రకాలుగా మనము మన యొక్క స్టేటస్ ని సింపుల్ గా చూపించేవాళ్ళం. ఈరోజు సింపుల్ లివింగ్. సో మన నిజమైన స్టేటస్, వాట్ ఈస్ అవర్ రియల్ స్టేటస్? సింపుల్ లివింగ్, హై థింకింగ్. సో భగవంతుడు మనకు చెప్పినటువంటిది జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస నిత్య కృష్ణదాస్. నేను నిత్యము కృష్ణదాసుని. దాసుని, యజమాని కాదు. దాసుని అనే భావము వైరాగ్యము, యజమాని అనే భావము వైరాగ్యము కాదు. సో తర్వాత ఇంకా చూద్దాం మనం. వాస్తవముకు మనస్సును శ్రీకృష్ణునికి సంబంధించిన కార్యములందు నెలకొల్పుట కంటేను నిరాకార తత్వంతో వైరాగ్యమును పొందుట మిక్కిలి కష్టము. కనుకనే కృష్ణ భక్తి సులభంగా ఆచరింపదగిన పద్ధతి. ఎందుకనగా శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయుట ద్వారా మానవుడు అప్రయత్నముగానే పరతత్వమునందు ఆసక్తుడగును. అట్టి ఆసక్తియే పరేషానుభూతి, ఆధ్యాత్మిక సంతృప్తి అనబడును. ఇది ఆకలి గొనిన వాడు తాను ప్రతి ముద్దను తినప్పుడు పొందు తృప్తి వంటిది. ఆకలి గొనని వాడు ఎంత అధికముగా భుజించినచో అంత గొనినవాడు ఎంత అధికంగా భుజించినచో అంత అధికంగా శక్తిని బలమును పొందును. అట్లే భక్తియుక్త సేవను అధిక ఉత్సాహంతో నిర్వహించుచున్నప్పుడు మనస్సు భౌతిక విషయముల నుండి దూరమగుచుండును. కనుక అతడు అధికమైన ఆధ్యాత్మిక సంతృప్తిని పొందుచుండును. ఇది చక్కని వైద్యము మరియు తగిన ఆహారము చేతను రోగమును నయం చేయు ప్రక్రియ వంటిది. శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలలను శ్రవణం చేయుట వెర్రి మనస్సుకు గల అత్యుత్తమ వైద్యము కాగా, కృష్ణ ప్రసాదమును భుజించుట భవరోగికి సరి అయిన పత్యాహారము. ఇట్టి చికిత్స విధానమే కృష్ణ చైతన్య విధానము. సో చూడండి, దీంట్లో భగవంతుడి యొక్క, కృష్ణ భగవానుడి యొక్క దివ్య లీలలను మనము నిత్యము శ్రవణం చేయాలంట. సో ఇది మనకు నవదా భక్తుల మొదటిది. అదేవిధంగా భక్తుల సంఘంలో మనకు పొద్దున కూడా వచ్చింది, మూడు రకాలటువంటి భక్తులు ఉంటారు. కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి. ఓకే, ఉత్తమాధికారి ఏం చేస్తాడు? తను ఆధ్యాత్మిక విధి విధానాలను పాటిస్తూ ఆ భగవంతుని నిత్య నియమం ప్రకారం సేవిస్తూ భగవంతుడి యొక్క ప్రేమామృతాన్ని ఇతరులకు పంచేవాడు ఉత్తమ అధికారి. ఆయననే గురువు, ఆచార్యుడు. సో మనం ఈ కృష్ణ లీలను అటువంటి ఉత్తమ ఆచార్యుల యొక్క సంఘంలో, సాధు సంఘంలో వినాలి. మనం భగవత్ ప్రేమని పొందే 9 స్టెప్స్లలో ఈ యొక్క సాధు సాంగత్యం ఎన్నవ స్టెప్? 2. మూడవది ఏం చేస్తాం? అక్కడ భజన క్రియ అంటే భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను శ్రవణం చేస్తూ ఉంటాము. దాని వల్ల మనకు సాక్షాత్ భగవంతుడే లభ్యమవుతాడు. దీనికి ఒక చిన్న లీల మీకు చెప్తాను చూడండి. భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యం, ఉత్తమ భక్తుల యొక్క సాంగత్యం మనకు దొరికినప్పుడు వేరే వాళ్ళ సాంగత్యం దొరకలేదు అని బాధపడకూడదండి. మరి ఆ ఉత్తమ భక్తుల సాంగత్యాన్ని మనకు లభించాలి అంటే ఉత్తమమైనటువంటి భక్తుడు, గురువు గారి యొక్క
సాంగత్యాన్ని మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉండాలి. దానికి పూర్వం ఇది జరిగిన యొక్క చరిత్ర వృందావనంలో ఎప్పుడు ఆ భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు గురువు గారు ఉంటారు. సో ఆయనకు ఒక గృహస్థ శిష్యుడు ఉంటాడు మనలాగానే. ఆయన పేరు లాలాచారి అని, సేట్ లాలా లాగా లాలాచారి అని ఒక భక్తుడు ఉంటాడు. సో ఆయన ఆ గురువుకు తగ్గ భక్తుడండి. గురువు అంటే చాలా ప్రాణం ఇంక వాళ్ళిద్దరు భార్యాభర్తలకు. సో గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారు ఇలానే బోధన చేస్తూ ఈ శిష్యుడికి చెప్తాడు, నువ్వు సాధు సంతులు బృందావనంలో బాబాజీసు సాధు సంతులనే సేవించడం. సాధు సంతులను భగవంతుడితో సమానంగా చూడాలి అంటే, గురువుగారు నేను అది చేయలేను గురువుగారు. సాధు సంతులను భగవంతుడితో సమానంగా నేను చూడలేను అంటాడు. సరే ఓకే. అయితే సాధు సంతులు భక్తుల్ని సాధు సంతులు మన గురువుతో సమానంగా చూడాలి అంటాడు. అది కూడా నేను చేయలేనంటాడు. ఎందుకంటే మీకు ఇచ్చినటువంటి స్థానము నేనింక ఈ ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వలేను గురువుగారు. నా హృదయంలో భగవంతుడున్నాడు, మీరున్నారు. ఈ స్థానాన్ని ఇంకా ఈ జన్మలో అయితే ఎవరికి ఇవ్వలేను. అది ఈ 2 నా వల్ల కాదు చేయలేనంటాడు. అప్పుడు ఆ గురువుగారు అంటారు, సరే సాధు సంతులకు నువ్వు మీ యొక్క సోదరుల్లాగా గురుబాయ్, గాడ్ బ్రదర్, గాడ్ సిస్టర్, గురుబాయ్ లాగా స్థానాన్ని ఇవ్వు. ప్రతి ఒక్కరిని మీ యొక్క తల్లిదండ్రికి పుట్టిన వాళ్ళు అన్నతమ్ముళ్ళు కాదు. ప్రతి సాధు సంతులను కూడా నీ సొంత అన్నతమ్ముళ్ళలాగా చూడు అంటాడు. ఇది మాత్రం చేయగలుగుతాను గురువు గారు అంటారు. వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ చేయాలా? మనకంటే పెద్దవాళ్ళు మన అన్నయ్య ఉంటే ఆయన కాళ్ళు కడగటం, తమ్ముడు కాదు అన్నయ్య ఉంటే కాళ్ళు కడగటము, పాద సేవ చేయటము, ఆయనకు సత్కారాలు చేయటం ఎలా చేస్తావు ప్రతి ఒక్కరిని కూడా చేయండి అంటే, ఇది మీ ఆజ్ఞ పాటిస్తాను గురువు గారు అంటారు. సరే అని చెప్పేసి ఎవ్వరు సాధువున్నా కూడా వాళ్ళని ఇంటికి ఆహ్వానించి వాళ్ళని ఒక సొంత అన్నలాగా చూస్తా ఉంటాడు. అప్పుడు అక్కడ అందరికి అరే ఈయన ప్రతి సాధువుని వాళ్ళు ఎవరన్నా గాని సాధువుని ఎలా గుర్తించొచ్చు? ముఖ్యంగా భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క డైమండ్ నెక్లెస్. సాధువుల మెడలో ఏముండాలా? కృష్ణవేణి మాతాజీ సాధువుల మెడలో ఏముంటది? శరీరం వదిలేస్తే ఆ నెక్లెస్ నన్ను ఏమన్నా వైకుంఠం, గోలోకానికి తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు. అదే ఒక్క 20 రూపీస్ 100 క్రోర్స్ అవసరం లేదు. ఒక 100 రూపీస్ పెట్టి ఈ యొక్క తులసి డైమండ్ నెక్లెస్ ఒకవేళ మెడలో ఉందనుకోండి, యమధర్మరాజు ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేసినట్టు జీవో. ఎవరి మెడలో అయితే తులసి ఉంటదో, ఎవరి నుదుటైతే తిలకం ఉంటదో వాళ్ళకు దరిదాపులకు వెళ్ళకండి. వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు అని చెప్పేసి. సో ఇక్కడ ఆయన ఏం చేశాడు? అలా ప్రతి సాధువుల్ని సేవ చేస్తా ఉంటాడు. ఒకసారి ఏమవుతుంది, వాళ్ళ భార్య నదికి వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి వెళ్తే అక్కడ ఇలానే వర్షాకాలంలో ఒక శవం కొట్టుకొచ్చిందంట. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అగోగో మీ ఆయన వాళ్ళ అన్నొచ్చిండు చూడు, నీకు బావైతాడా మరిదైతాడా చూడు, ఆయన కొట్టుకొని వచ్చిండు అంటే ఆమె చూడండి నీకు మరిదా బావవుతాడా చూడండి పాపం వాళ్ళంతా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, హేళన చేస్తూ. సో ఆమె ఇంకా అక్కడ నుంచి ఆయన చూస్తే ఎందుకు అలా అన్నారు? నీళ్ళలో కొట్టుకొచ్చినప్పుడు తిలకమైతే ఉండదు, కానీ ఆయన కంటి మెడకు డైమండ్ నెక్లెస్ అంటే తులసి మాల ఉంది. దాన్ని చూసి వాళ్ళు అన్నారు. ఆమె ఏడ్చుకుంటూ వస్తే భర్త అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే, ఏం చేయాలా నీ యొక్క గురు భక్తికి నన్ను ఏడిపిస్తున్నది. ఏమైంది అంటే, ఇలా ఒక వైష్ణవుడు ఆయన వస్తే నా ఫ్రెండ్స్ అందరూ మీ భావన మరిదా అగో కొట్టుకొచ్చాడు అని అన్నారు. అరే అవునా? వాళ్ళు నిజంగానే చెప్పిర్రు, కరెక్టే చెప్పిర్రు కదా. మరిది కాదు, సాధు సంతుల్ని మనం ఎప్పుడు కూడా మనకంటే పెద్దవాళ్ళుగా భావించే నడు మనం సేవ చేయాలని చెప్పేసి అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది వినండి శ్రద్ధగా. అప్పుడు ఆ నదికి వెళ్ళి ఆ శవాన్ని తీసి సో వైష్ణవ సాంప్రదాయం ప్రకారము ఆయన మళ్ళీ స్నానం చేయించి తిలకం 12 తిలకాలు పెట్టి మళ్ళీ ఈ యొక్క కంటి వేసి భజన చేసుకుంటూ ఆయన శ్మశాన వాటికి తీసుకెళ్ళి భజనతో ఆయన యొక్క దహన కార్యక్రమాలు చేస్తారు. తర్వాత మనకి ఎట్లయితే మన కర్మకాండలో ఆయన పేరు మీద ప్రసాదం అందరికీ పెడతారు. అప్పుడు ప్రసాదం అంతా వండిపించి ఈ బ్రాహ్మణులు వాళ్ళ ఊర్లో ఉన్న బ్రాహ్మణులందరిని పిలుస్తారు.
ఆ బ్రాహ్మణులు అడుగుతారు, అసలు ఆయన ఎవరు? ఆయన గోత్రం ఏంటంటే, ఆయన అచ్యుత గోత్రం. ఎవరు అంటే ఒక వైష్ణవుడు. అరే! అచ్యుత గోత్రం అంటే ఎవడు పడితే వాడు అచ్యుత గోత్రమేనా? మీ యొక్క గురువుగారు చెప్పారు. ఆయనకు పని పాటు లేదు. ఆయనకేమైనా జ్ఞానం ఉందా లేదో తెలీదు. ఎవరు పడితే వాళ్ళకు అచ్యుత గోత్రం అంటే లేదు ప్రభు. గురువుగారు చెప్పారు. ఎవరి మెడలో కంఠి ఉంటుందో, ఎవరైతే భగవంతుడి యొక్క నామం చేస్తారో వాళ్ళ యొక్క గోత్రం అది. లేదా అది కాదు, ఋషుల గోత్రం చెప్పు అంటారు. అదైతే నాకు తెలియదు. ఎందుకంటే చనిపోయి ఉన్నాడు కాబట్టి. సరే అయితే మేము రాము. ఏదో రోడ్డు మీద అలా వెళ్తూ చనిపోయిన వాళ్ళ దగ్గర వచ్చి మేము తినము. నువ్వే వంట చేసుకో అంటారు. సరే నువ్వైతే వంట చేయి అంటారు. అప్పుడు ఆయన వంటలవన్నీ ఏర్పాటు చేస్తాడు. వీళ్ళని పిలిస్తే వాళ్ళు రారు గదా! ఎవరొస్తారో చూస్తాం. ఎవరన్నా వస్తే అప్పుడు వాళ్ళ వాళ్ళని, ఇతన్ని అందరిని గూడా ఊరెళ్ళగొట్టేస్తాం అన్నట్టుగా ప్లాన్ చేసుకొని కూర్చుంటారు. అప్పుడు వంటలైతే చేపిచ్చాడు. మళ్ళా గురువు దగ్గరికి వెళ్లి అడుగుతాడు. గురువుగారు ఇలా ఎవరో రామంటున్నారు. ఇది పరిస్థితి. మీరేమో ప్రతి సాధు, సంత్, వైష్ణవుని గురుబాయిలాగా ట్రీట్ చేయమన్నారు. ఏం పర్వాలేదు. నువ్వు ప్రసాదం వండినావు గదా! నైవేద్యం పెట్టినావు గదా! ప్రసాద మహిమ చూడండి. నువ్వు వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ, ఏ సాధు సంతులారా, భగవత్ ప్రసాదంని ఎవరైతే ఇష్టపడతారో, దయచేసి ఇది విష్ణు ప్రసాదం, భగవత్ ప్రసాదం వచ్చి మా ఇంట్లో ఈ ప్రసాదాన్ని స్వీకరించండి అని ఆహ్వానించు అంటాడు. సరే అంటే గురువు యొక్క వచనాల పట్ల ఇది నిజంగా జరిగింది. ఏదో కథ చెప్పట్లేదు. జరిగింది. ఇది ఎక్కడో కాదు, మన సౌత్ ఇండియాలోనే జరిగిందంట. గురువుగారి దగ్గర అక్కడ ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఇక్కడ సో, ఈ ఈ యొక్క లీల ఇక్కడ జరిగిందన్నమాట. ఇప్పుడు ఆ బ్రాహ్మణులు, సౌత్ ఇండియాలో బ్రాహ్మణులు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఈ పైనుంచి మహాజనులు, మహాభక్తులు, ఈవెన్ బ్రహ్మ, రుద్రాది దేవతలు కూడా మారు వేషంలో బ్రాహ్మణుల్లాగా వేషం వేసుకొని, ఆ బ్రాహ్మణుల ఇండ్ల ముందు నుంచి వెళ్తా ఉంటే వాళ్ళు అడిగారంట. ఎక్కడ వెళ్తున్నారంటే, "అరే! పలానా లాలాచార్య యొక్క ఇంట్లో ఈరోజు దావత్ ఉంది. అక్కడ ఆయన పిలుపొచ్చింది వెళ్తున్నామని." ఆహా! వీళ్ళు వెళ్ళని, వీళ్ళు రిటర్న్‌లో వచ్చినప్పుడు వీళ్ళు పని చేస్తాము. వీళ్ళకి అడుగుతాము ఏ గోత్రము, ఎవరిదే అంటే ఆళ్ళ దగ్గర వెళ్తారా అని చెప్పేసి అనుకున్నారంట. వచ్చిండ్రు. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా ఆయన కాంపౌండ్ వాల్ లోపటికి ఇంట్లోకి ఎంటర్ కాగానే వాళ్ళ నిజ స్వరూపాలుగా మారిపోతారు. బ్రాహ్మణులు గాదు. వాళ్ళు ప్రహ్లాదుడు, నారదుడు, ధ్రువుడు అలా గొప్ప గొప్ప భక్తులందరూ వచ్చారంట భోజనం చేయడానికి. ఈవెన్ సనక, సనకాది మహర్షులు, జయ విజయులు ఇలా గొప్ప గొప్ప భక్తులందరూ వచ్చి వాళ్ళ స్వరూపం విష్ణు రూపాలుగా మారి వాళ్ళు ఆచమనం చేసుకొని ప్రసాదం తీసుకుంటున్నప్పుడు డోర్ పెట్టేయమంటారంట. డోర్ పెట్టేసి ఇంకెవ్వరు గూడా మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. అందరూ భక్తులు. సో, భగవంతుడి యొక్క దివ్య లోకం నుంచి వచ్చిన భక్తులందరూ వచ్చేసి డోర్ పెట్టేస్తారు. అప్పుడు ఈ లాలాచార్య చాలా షాక్ అయితాడు. ఎంత గొప్ప భక్తులొచ్చారండి వీళ్ళందరూ అని జెప్పేసి. అప్పుడు వాళ్ళందరూ ప్రసాదం తీసుకుంటుంటే, వేరే వాళ్ళందరూ బయట ఉన్న బ్రాహ్మణులొచ్చి వీళ్ళ గోడ దగ్గర చూస్తా ఉంటారు. ఏమైంది? ఏం జరుగుతుందని జెప్పేసి. ఎప్పుడైతే ప్రసాదం అంతా తీసుకున్నారో, వాళ్ళు ఆ దేవతామూర్తులందరూ గూడా చెప్పినట్టు ఈయనకు డోర్ మాత్రం తీయకు. మా ప్లేట్‌లు నువ్వే తీసి దీంట్లో మిగిలిన అక్కడక్కడ కొంచెం మిగిలిన ప్రసాదాన్ని దాన్నేమంటారు? ఉచ్చిష్టాన్ని మీరు మాత్రమే తీసుకోండి. బయట పడేయకండి అని చెప్తారంట. ఎప్పుడైతే భగవత్ ప్రసాదం వాళ్ళు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు, వాళ్ళింక మామూలు బ్రాహ్మణులాగా వెళ్ళట్లేదు. అందరూ గూడా దివ్య దేహాలతోనే వెళ్ళిపోతా ఉంటే, వీళ్ళకి మతిపోయిందంటారు. మేము ఎంత అపరాధం చేస్తాం. ఇంత గొప్ప భక్తుడు. మహాభక్తుడి దగ్గరికి మేము రాకుంటే, దివ్య లోకాల నుంచి ఉత్తమ భక్తులందరూ రావడం జరిగింది. దానికి కారణం ఒక ఉత్తమ గురువు గారి యొక్క మాటను నెరవేర్చడానికి వాళ్ళు జస్ట్ నువ్వు వెళ్లి కాల్ చేయంటే భక్తులందరూ గూడా ఆ ప్రసాదాన్ని తీసుకుంటున్నాడంట ఆయన. అప్పుడు ఈ బ్రాహ్మణులందరూ ఎప్పుడైతే అది చూసారో గోడలు దూకొచ్చి ఆ ఇస్తారాకులల్లా కొంచెం అక్కడక్కడ మిగిలిపోయిన ఉచ్చిష్ట మెతుకులు ఎవరైతే తిన్నారో వాళ్ళు గూడా మహాభక్తులుగా మారిపోయారంట. కాబట్టి ప్రసాదం యొక్క మహిమ ఆ విధంగా ఉంటుంది. అంటే ఉత్తమ భక్తులు తీసుకున్నంగా మిగిలిన ప్రసాదాన్ని ఉచ్చిష్టం అంటారు. అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఇంకా బాడీ, మైండ్ అనేది కాదు మొత్తం కంట్రోల్ అవ్వటమే కాదు, విష్ణు స్వరూపం చాలా సులభంగా భగవద్ధామం వెళ్ళగలుగుతారు. నెక్స్ట్
నిగ్రహింపబడిన మనస్సు గలవానికి ఆత్మానుభూతి అతి కష్టకార్యము. కానీ మనోనిగ్రహం కలిగి తగిన పద్ధతుల ద్వారా యత్నించువానికి జయము తప్పక సిద్ధించును. ఇది నా అభిప్రాయం. భగవంతుడు చెప్తున్నాడు, నిగ్రహింపబడిన మనస్సు, ఇంకా వాడు అవుట్ ఆఫ్ కంట్రోల్, దాన్ని కంట్రోల్ చేయాలని అనుకోని వాడికి ఆత్మానుభూతి, నేను ఆత్మని అనుకోవటం చాలా కష్టం. ప్రాక్టీస్ చేయడము సోమరితనం ఉందనుకోని వాడిని ఎవడు మార్చడు. కానీ మనస్సుని నిగ్రహించుకొని తగిన విధి విధానాలను ప్రాక్టీస్ చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఏమంటున్నారు, ప్రాక్టీస్ చేయాలి, అట్లీస్ట్ ట్రై చేయాలి ఎవ్రీడే. రాత్రి అనుకోవాలా, రేపు పొద్దున్న నేను మంగళారతి చేయాల్సిందే, భాగవతం మంగళారతి లోపల ఇన్ని మాలలు చేయాల్సిందే అని మన మనస్సుకు ట్రైన్ చేస్తే మనస్సు ఆల్రెడీ అదే కాన్షియస్తో పడుకొని ఆటోమేటిక్గా కోఆపరేట్ చేస్తుంది మనం. అర్థమైందా? సో కాబట్టి మనస్సుని ఆ విధంగా నిగ్రహించుకుని ప్రయత్నించే వాడికి జయము తప్పక సిద్ధిస్తుందంట. అంటే భగవంతుడు చెప్తే ఇది నా అభిప్రాయం. యూ విల్ గెట్ డెఫినెట్లీ విక్టరీ ఆన్ యువర్ మైండ్. నెక్స్ట్, భౌతిక కార్యముల నుండి మనస్సును దూరం చేయుటకు తగిన చికిత్సను గ్రహింపని వాడు ఆత్మానుభూతి నందు విజయం సాధింపలేడని. భౌతిక కార్యముల నుండి సపోజ్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, నిమాయ్ కథామృతం వింటున్నామా లేకపోతే ఇంకేం చేస్తున్నాము? భౌతిక కార్యం నుంచి దాన్ని మళ్ళించాలంటే మనం ఏం చేయాలా? ఒక హయ్యర్ టేస్ట్ లోయర్ టేస్ట్ ని డిఫీట్ చేస్తుంది. హయ్యర్ కార్యం అంటే గొప్ప పని, ఒక నీచమైన పనిని డిఫీట్ చేయాలి. ఏదైనా మంచి కార్యంలో నియుక్తమైనం అనుకోండి, ఆటోమేటిక్గా చెడు సైడ్ మన దృష్టి వెళ్ళదు. దాని సైడు మనం దానిపైన విజయాన్ని పొందొచ్చు. మనం భౌతిక ఆనందమును మనస్సును నిమగ్నం చేయించు యోగాభ్యాసమును ప్రయత్నించుట మనునదిపై పైనుండి నీరు పోయిచు అగ్నిని జ్వలింపజేయు యత్నం వంటిది. సో ఇటు యోగాభ్యాసం చేస్తూ ఉంటాము, ఇటు వింటనే ఉంటాము, భౌతిక ఆనందానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకో, దేంతో పోలుస్తున్నారు? అగ్నిని. ఇప్పుడైతే గ్యాస్ ఉంది, పూర్వకాలము నిప్పుని ముట్టించాలనుకుంటాము, నిప్పులు దాంట్లో నీళ్లు పోసి మళ్ళీ మంటని ముట్టించాలంటే అది మండవు. సపోజ్ వర్షానికి పచ్చిగా కట్టెలు అయిపోయినాయి, దాన్ని తీసుకొచ్చి ఎంత మండించాలన్నా కూడా మండదు దాంట్లో వచ్చి. మనోనిగ్రహం లేనంటి యోగాభ్యాసం కేవలము కాలమును వృధా చేయటే అగును. కాబట్టి యోగాభ్యాసము చెయ్యాలి అంటే మనస్సు యొక్క నిగ్రహం అనేది మస్ట్. అట్టి యోగ ప్రదర్శనము బాహ్యమునకు ఆకర్షణీయము కావచ్చును, కానీ ఆత్మానుభూతికి సంబంధించినంత వరకు మాత్రం అది నిరుపయోగం. చాలా మంది యోగా చేస్తాం, ఈ యోగా ఆ యోగా ఎన్నో రకాలుగా యోగా పేర్లు చెప్తా ఉంటారు, కానీ నీ మనసే కంట్రోల్ లేదు, తిండిపైన కంట్రోల్ లేదు, ఏదైనా సినిమా షికార్ల పైన కంట్రోల్ లేదు, ప్లస్ భౌతికమైనటువంటి ఎనీ భోగం పైన నీకు కంట్రోల్ లేదు. కానీ 2 గంటలు యోగా చేస్తాను, 3 గంటలు యోగా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అది జస్ట్ నీ యొక్క కాలాన్ని వృధా చేయడం తప్ప నిజమైన యోగా జరగట్లేదు. కనుక మానవుడు సదా భగవానుని దివ్యమైన భక్తియుక్త సేవ యందు మనస్సును నెలకొల్పుతూ దానిని నియంత్రించవలెను. సపోజ్ మనం పొద్దున పూట 3 గంటలకు లేచి యోగా చేయాలంటే ఏం యోగా చేస్తాం, 6 గంటలకు కూడా చేయొచ్చు అనుకుంటాం. అదే 3 గంటలకు చేసి మంత్ర యోగా చేయాలనుకోరు, మంత్ర మెడిటేషన్ పొద్దున పూట చాలా బాగుంటది, బ్రహ్మ ముహూర్తంలో ఆటోమేటిక్గా లేస్తాం. 4:30 4:45కి మంగళారతి చేయాలి, 7 గంటలకు కూడా చేయొచ్చు అని మనం పోస్ట్ పోన్ చేస్తే అంతే సంగతి. 4:45కి చేయాలి. ఒక నియమం పెట్టుకున్నాం అనుకోండి, తప్పకుండా మనం లేస్తాము, దానికి రెడీ అవుతాం మనము. కాబట్టి భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ యందు మనం నెలకొని ఉంటే పడుకోవటం అనే సేవను మనము విరమించేస్తాం, మనసు ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతుంది. స్టార్టింగ్ 1, 2 వారం రోజులు 10 రోజులు అవుతుంది, తర్వాత ఆటోమేటిక్గా మన మనసు లాభం లేదు, ఇక తప్పదుగా, నన్ను ఎట్లయినా లేపుతాడు, కష్టపెడతాడు, దానికంటే బెటర్ వీళ్ళ మాటిని తర్వాత పడుకుంటే నడుస్తుంది అని ఆ పడుకోవటాన్ని పోస్ట్ పోన్ చేస్తుంది మనసు. మానవుడు కృష్ణ చైతన్యం నెలకొననిదే తన మనస్సుని స్థిరంగా నియంత్రింపజాలడు. చూడండి, మనసు కంట్రోల్ కావాలంటే ఏం చేయాలంట? మనస్సు కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలా?
మనసు కంట్రోల్ చేయాలంటే భగవద్గీతలో చెప్తున్నాడు. కృష్ణ అందుగురించే చైతన్యం భగవంతుడు వేల సంవత్సరాలు బోధన చేస్తూనే ఉంటాడు. ఈ ప్రపంచం ఎవరు మనుష్యానం సహస్రేషు. సహస్రేషు కచ్చిత్యత సిద్ధు కాబట్టి మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అన్లెస్ అంటిల్ ఈ భగవంతుడి యొక్క కృష్ణ చైతన్యమునందు శ్రద్ధ లేనివాడు, అభ్యాసం చేయనివాడు, సో వాడు నా మైండ్ ని కంట్రోల్ చేయలేడు, దాని వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కృష్ణ చైతన్యవంతుడు కావాలి. కృష్ణ చైతన్యవంతుడు కావాలంటే దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు 11.26.26 శ్రీమద్ భాగవతము 11వ స్కందము 26వ అధ్యాయము 26వ శ్లోకంలో చెప్తున్నారు. చదువుతారు ఎవరైనా? 11.26.26 నారద మునీంద్రులు వారు ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నంటే, ఒక బుద్ధిమంతుడకు వ్యక్తి, నేను అనుకుంటున్నాను మనం అందరం కూడా బుద్ధిమంతులం, వీఆర్ ఆల్ ఇంటెలిజెంట్ ఫెలోస్ కదా, మనందరం బుద్ధిమంతులం. కాబట్టి సమస్త దుస్సాంగత్యానికి ఎగ్జాంపుల్ చెప్పండి. వాళ్ళని సేవించి వాళ్ళ తదనంతరము బృందావన్ రమ్మడం జరిగింది. బృందావన్ వచ్చి రూప సనాతన గోస్వాముల యొక్క సాంగత్యం తీసుకోమని చెప్పడం జరిగింది. సో కేవలం భగవంతుడు చెప్పాడు, విన్నాడు, తల్లిదండ్రి సేవ చేశాడు, తర్వాత బృందావన్ వెళ్ళిపోయాడు. ఆయన మహాత్ముడు, భగవంతునే ప్రకటితం చేశాడు. అర్జునుడు ఎలా అయితే మహాభారత యుద్ధంలో భగవంతుడి విశ్వరూపాన్ని, చతుర్భుజ నారాయణ రూపాన్ని ప్రకటితం చేస్తాడో, గోపాల్ భట్ట గోస్వామి ఆ రాధారమణుని స్వయం ప్రకటితం చేసేంత గొప్ప మహాత్ముడు. అటువంటి మహాత్ముడు ఈరోజు తిరోభావతిథి గోలోకం వెళ్ళిపోయాడు. జయ బలో గోపాల్ భట్ట గోస్వామికి జయ, గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి జయ. కాబట్టి దయచేసి ఈ నవదా భక్తుల్ని భక్తుల సంఘంలో ప్రాక్టీస్ చేసి మీ మనస్సుని కంట్రోల్ చేసుకొని నిత్య నిరంతరం భగవంతుడి యొక్క చింతనలో ఉంటూ భగవద్ధామం వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జయబులు శ్రీ రాధారమణ లాల్ की जय, भगवद्गीता की जय, श्री समावेत भक्त वृंद की जय, श्री प्रभुपाद की जय, श्री